హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ గతంలో అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తికవాది బైరి నరేష్ వివాదాన్ని రేపిన విషయం తెలిసిందే. తాజాగా అయ్యప్ప మాలధారుణ్ణి కారుతో ఢీకొట్టి మరోసారి వార్తల్లో నిలిచాడు. అంతేకాదు, పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో నరేష్ కూడా ప్రమాదానికి గురయ్యారు. ఇలా నూతన సంవత్సరం రోజే బైరి నరేష్ అయ్యప్ప స్వాముల వివాదం మళ్లీ మొదలైంది. ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని బీఆర్ ఫంక్షన్ హాల్లో భారత నాస్తిక సమాజం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో బైరి నరేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారైతే గతంలో అయ్యప్ప స్వాములపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ని అడ్డుకునేందుకు భారీగా అయ్యప్ప స్వాములు ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. తాము భక్తి శ్రద్ధలతో కొలిచే స్వామిపై నోటికొచ్చినట్టు మాట్లాడిన నరేష్ బహిరంగ క్షమాపణ చెప్పాలని అయ్యప్ప మాలధారులు డిమాండ్ చేశారు. అందుకు అంగీకరించని బైరి నరేష్ కారుకి వెళ్లిపోతుండగా అయ్యప్ప స్వాములు అడ్డుకున్నారు. అయ్యప్ప స్వాములు చుట్టుముట్టడంతో తప్పించుకునేందుకు నరేష్ ఎక్కినటువంటి కారును వేగంగా ముందుకు పోనిచ్చారు డ్రైవర్. దీంతో అది కాస్త అయ్యప్ప మాలధారులపైకి దూసుకెళ్లింది. కారుని ఢీకొని నరసింహులు అనే మాలధారుడి కాలు విరిగిపోగా మరికొందరు స్వాములకు గాయాలైంది. అయినప్పటికీ కారు ఆపకుండా అలాగే ముందుకు పోనిచ్చారు. దీంతో ఆగ్రహించిన అయ్యప్ప స్వాములు ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బైరి నరేష్ ని పట్టుకునేందుకు ప్రయత్నించడం మరో ప్రమాదానికి దారితీసింది. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో భద్రాచలం వైపు వేగంగా వెళ్తున్న బైరి నరేష్ కారు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళుతూ అదుపు తప్పిన కారు రోడ్డు పక్కన మైలునారిని ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బైరి నరేష్ తో పాటు డ్రైవర్ కూడా ఎలాంటి గాయాలు కానట్టుగానే తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి కారులోని వాళ్లంతా పరారయ్యారు. అయ్యప్ప స్వాములను కారుతో ఢీకొట్టి గాయపరిచిన బైరి నరేష్, ఆయన డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది.